నమస్తే వెల్కమ్ టు ఫోకస్. దేశంలో మరొకసారి గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ చర్చ మొదలైంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్లు వాకౌట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనే గవర్నర్లకు సీఎంలకు ఎందుకు సఖ్యత కుదరడం లేదు? ఎవరు పరిధి దాటుతున్నారు? అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగిస్తారు, ప్రభుత్వం రాసిచ్చిన స్పీచ్ ని చదువుతారు. ఇది సాధారణమే, కానీ ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్లు వాకౌట్ చేస్తుండడమే అసాధారణం. విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం చూసాం. ఏకంగా గవర్నర్లు వాకౌట్ చేయడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాలను చదవడానికి గవర్నర్లకు ఇబ్బంది ఏంటి? కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఏం జరుగుతోంది? గవర్నర్లు, స్టేట్ గవర్నమెంట్ల మధ్య జగడం ముదురుతోంది. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో నిత్యం రెండు బలమైన వ్యవస్థల నడుమ గొడవ పెరుగుతోంది. లోక్ భవన్, ప్రభుత్వాల రగడ తరచూ వీధికెక్కుతోంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను గవర్నర్ల వ్యవస్థతో కేంద్రం డిస్టర్బ్ చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటే, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామని గవర్నర్లు కూడా తెగేసి చెబుతున్నారు. సమాఖ్య స్ఫూర్తితో సుహృద్భావ వాతావరణంలో నడుచుకోవాల్సిన గవర్నర్లు, సీఎంలు రకరకాల వివాదాలతో రచ్చకెక్కుతున్నారు. వరుసగా తమిళనాడు, కేరళ, కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సాక్షిగా రాద్ధాంతం మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యింది. కొన్ని రోజులుగా కర్ణాటకలో సాగుతున్న గవర్నర్, సీఎంల కోల్డ్ వార్ శాసనసభ సమావేశాల్లో డైరెక్ట్ వార్గా మారింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్కి ఇచ్చిన స్పీచ్ కాపీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీరాంజీ బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉండటంపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వివాదాస్పద పేరాలను తొలగించాలని అంతకుముందే కోరారు. అయితే కేబినెట్ ఆమోదించిన స్పీచ్లో మార్పులు చేసేది లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో గవర్నర్ ముందుగానే తాను అసెంబ్లీలో ప్రసంగించనని ఖరాఖండిగా చెప్పేశారు. అటు ప్రభుత్వం కూడా మార్చేది లేదని భీష్మించు కూర్చుంది. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి రాత్రి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ బృందం లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్తో సుదీర్ఘంగా చర్చించారు. అయినా మరుసటి రోజు సభకు వచ్చి చూసినప్పటికీ తాను అభ్యంతరం తెలిపిన 11 పేరాలను అలాగే ఉంచడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయడం రగడకు దారితీసింది. డిలీట్ చెయ్యాలి అన్న పంతాన్ని వీడని గవర్నర్ ఏకంగా ప్రసంగ ప్రతులను చదవకుండా పక్కన పెట్టడం వివాదంగా మారింది. ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది. సమావేశాలు విజయవంతంగా కావాలని పొడిపొడిగా రెండు లైన్లు చదివి ప్రసంగాన్ని ముగించి సభ నుంచి వెళ్లిపోవడం సభ్యులను ఆశ్చర్యపరిచింది. సభలో ఏం జరుగుతుందో కాసేపు ఎవ్వరికీ అర్థం కాలేదు. స్పీచ్ ను చదవకుండా గవర్నర్ వెళ్లిపోవడాన్ని అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను గవర్నర్ యథావిధిగా చదవడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ప్రసంగ ప్రతులు గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రాధాన్యాలు, విజయాలన్నీ అందులో ఉండటం సాధారణ విషయమే. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ వాటిని చదివి వినిపించడం రెగ్యులర్గా జరిగేదే. 2 ఏళ్లుగా కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ కాంగ్రెస్ సర్కార్ తయారు చేసిన సభా ప్రసంగాలను ఉభయ సభల్లో ఉన్నది ఉన్నట్టుగా చదివారు. అయితే ఈసారి తన ధోరణిని మార్చుకున్నట్లుగా అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలతో తన ప్రసంగాన్ని సిద్ధం చేసిన తీరును ఆయన వ్యతిరేకించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ తీరుపై సీఎం సిద్ధరామయ్య నిరసన వ్యక్తం చేశారు. కేబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవకుండా తాను సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని గవర్నర్ చదివారు అన్న సిద్ధరామయ్య ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. దీనిపై తాము నిరసన తెలియజేయనున్నామన్న సీఎం అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వ్యాఖ్యానించారు. Every new year, the governor has to address the joint session and he has to read the speech prepared by the cabinet. That is constitutional because 176 of the Indian Constitution and 163 of the Constitution says he or she, governor, shall read the speech prepared by the government or cabinet. The speech prepared by himself against the provisions of the Constitution clearly violates Article 176 and 163 of the Indian Constitution. Therefore, it is not going to be the speech of the governor. కర్ణాటక అసెంబ్లీ తరహా ఘటనే కొన్ని రోజుల క్రితం తమిళనాడులోనూ జరిగింది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశంలోనే గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని స్పీకర్ను గవర్నర్ కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో సభ నుంచి వెళ్లిపోయారు.
అన్ని అసెంబ్లీ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా కావాలని వద్దన్నారని లోక్ భవన్ తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయ గీతాన్ని పాడకుండా అవమానించి ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించిందని ఆరోపించింది. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్ను పదే పదే ఆపారని గవర్నర్ కార్యాలయం ఆరోపించింది. శాసనసభలో తరచూ జాతీయ గీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. డీఎంకే ప్రభుత్వం గవర్నర్కు ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉండటంతో దానిని చదవడానికి ఆయన నిరాకరించారని వెల్లడించింది. సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే స్పీకర్ అప్పావు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే చదవాలని కోరారు. గవర్నర్ తయారు చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలపై ట్రెజరీ బెంచ్ల నుంచి అభ్యంతరాలు రావడంతోనే స్పీకర్ జోక్యం చేసుకున్నారు. దీంతో తన ప్రసంగానికి అంతరాయం కలగడం దురదృష్టకరమని, సభా కార్యక్రమాలు జరిగిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ చర్యలను తప్పుబట్టారు సీఎం ఎంకే స్టాలిన్. సంప్రదాయం, నైతికతను ఉల్లంఘించి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలి అనే రూల్ ఎక్కడా లేదని స్పష్టం చేశారు. గతంలోనూ గవర్నర్ ప్రసంగం విషయంలో ఆర్ఎన్ రవి తీరు అత్యంత వివాదాస్పదమయ్యింది. కేరళ అసెంబ్లీలోనూ తమిళనాడు, కర్ణాటక తరహా వివాదమే. మొదటి రోజు సభలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో 2 పేరాలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ చదవకుండా వదిలేయడంపై విజయన్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని అంశాలను వదిలేస్తూ గవర్నర్ చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమని స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రకటించారు. దేశంలో అందరినీ కలుపుకుపోయే శక్తిని రాజ్యాంగమే ప్రసాదించింది. దేశ ప్రజల అఖండతను పరిరక్షిస్తూ భారతీయులు సవాళ్లను ఎదురొడ్డి నిల్చేటట్టుగా తీర్చిదిద్దింది కూడా మన రాజ్యాంగమే. దేశానికి రాష్ట్రపతి అధిపతి అయితే రాష్ట్రాలకు గవర్నర్లు అధిపతులు. రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్లు నడుచుకోవాలి. కానీ దేశవ్యాప్తంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లకు, సీఎంలకు మధ్య అంతగా సఖ్యత లేదు. లోక్ భవన్లు రాజకీయాల వివాదాలకు కేంద్రంగా మారాయి అన్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్ర ప్రభుత్వాలను పదే పదే తప్పుబట్టడం, బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి అటకెక్కించడం, ఇప్పుడు శాసనసభల్లో ప్రసంగ ప్రతులను చదవకుండా వదిలేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. గవర్నర్ల గొడవల తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్, ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎందరో బీజేపీయేతర సీఎంలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజ్యాంగ ప్రతినిధి అయిన గవర్నర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని సీఎంలు ఆరోపిస్తున్నారు. కేంద్రం చేతుల్లో కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడమే విధిగా మార్చుకున్నారని మండిపడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. కర్ణాటకలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్, సీఎం సిద్ధరామయ్యల మధ్య చాలా నెలల నుంచి ప్రచండ యుద్ధం సాగుతోంది. అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ భూముల కుంభకోణంలో ఏకంగా విచారణకు హాజరు కావాలంటూ సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడం రాద్ధాంతాన్ని రాజేసింది. ఓ యాక్టివిస్ట్ సీఎంపై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడం ఏంటి, విచారణకు రావాలని పిలవడమేంటి అంటూ హాట్ టాపిక్ గా మారింది. అయితే సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కేబినెట్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. గవర్నర్ జారీ చేసిన నోటీసులను వెంటనే వాపస్ తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్రే అంటూ ఆరోపణలు చేసింది సిద్ధరామయ్య గవర్నమెంట్. నిజానికి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ చర్య మరోసారి గవర్నర్ల పెత్తనంపై చర్చకు తెరలేపింది. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి, లేదంటే గవర్నర్లు లేదా లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ఈ వాదనకు మరింత బలాన్నిస్తున్నాయి. ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా రాష్ట్రాలు పంపిన బిల్లుల ఆమోదానికి కొందరు గవర్నర్లు చేస్తున్న జాప్యం 2 వ్యవస్థల మధ్య అనుకోని పరిణామాలకు దారితీసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు, విధులపై కొత్త చర్చను కూడా లేవనెత్తింది. పరస్పర సమన్వయంతో వ్యవహరించాల్సిన వ్యవస్థలే ఇప్పుడు ఒకదాని పరిధిలోకి మరొకటి చొచ్చుకొస్తున్నాయి అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రాలు పంపే బిల్లుల్ని కొందరు గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో పెట్టడం దశాబ్దాలుగా ఉన్నదే. తమిళనాడులో కూడా అక్కడి గవర్నర్ కొన్నేళ్లుగా బిల్లుల్ని పెండింగ్లో పెట్టుకుని ఏదీ చెప్పకుండా విసిగిస్తున్నారని అక్కడి సర్కార్ ఆరోపించింది. చివరికి అన్ని ప్రయత్నాలు విఫలమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మొత్తం రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై వాడివేడి చర్చకు దారితీసింది. తమిళనాడు సీఎం స్టాలిన్ వర్సెస్ గవర్నర్ ఇష్యూలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్లో ఉంచడం చట్టవిరుద్ధమని తేల్చింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం పొందినట్లుగానే పరిగణించాలని ధర్మాసనం తీర్పిచ్చింది. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెల రోజుల్లోపే గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. గవర్నర్ల తీరు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఎవరి రాజ్యాంగ విధులేంటి, ఎవరి హద్దులేంటన్న డిస్కషన్ పెద్ద ఎత్తున జరిగింది. తమిళనాడులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మంత్రిని డిస్మిస్ చేసేందుకు గవర్నర్ ప్రయత్నించడం అత్యంత వివాదమయ్యింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదంతోనే అధికారంలోకి వస్తాయి. మరి అలాంటి ప్రభుత్వాలపై గవర్నర్ల పెత్తనం ఏంటి అన్నది చాలా ఏళ్లుగా ఉన్న ప్రశ్న. మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్లు పనిచేయాలి. కానీ ప్రస్తుతం కొందరు గవర్నర్లు కేంద్రం డైరెక్షన్లోనో లేదా కేంద్ర పెద్దల మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్లులను పక్కన పెడుతున్నారు. ఎమ్మెల్సీల నియామకాన్ని రకరకాల కారణాలతో తోసిపుచ్చుతున్నారు. యూనివర్సిటీల వీసీల నియామకాలపై ప్రభుత్వాలతో గొడవ పడుతున్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్లో వీసీల అపాయింట్మెంట్ వ్యవహారం వివాదాన్ని రాజేసింది. దీంతో స్టేట్ యూనివర్సిటీల వీసీలుగా గవర్నర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేశాయి. బెంగాల్లో కూడా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే మాటలు లేదంటే కేసులు, అది కూడా దాటితే ఏకంగా కోర్టుకెక్కుతుంటారు. దీనంతటికీ కారణం వీరిరువురు ఒకే పార్టీకి చెందినవారు కాకపోవడం. కోల్కతాలో జరిగిన అభయ హత్యాచారంపై గవర్నర్ రివ్యూ మీటింగ్ పిలవటం, విచారణ స్టేటస్ ఏంటో అధికారులు తన ముందు హాజరై చెప్పాలి అనటం ప్రభుత్వాన్ని ఓవర్లుక్ చేసినట్టుగా ఉందన్న చర్చకు కారణమయ్యింది. అంతకుముందు కూడా తన అధికారిక నివాసం లోక్ భవన్లో గూఢచర్యం చేశారని ఆరోపించారు గవర్నర్ ఆనంద్ బోస్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషయంలో కేంద్రం ఎంఎన్ఆర్ఈజీఏ బకాయిలను నిలిపివేయడం, అలాగే రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ హింసకు సంబంధించిన సమస్యలపై బోస్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. బెంగాల్ రాజకీయాల్లో హింసాత్మక సంస్కృతి ఉందని బోస్ వ్యాఖ్యానించడంపై సీఎం మమత తీవ్రంగా స్పందించారు. ఢిల్లీకి సంబంధించి ఎల్జీలు, ప్రభుత్వం మధ్య తరచుగా వివాదాలు చెలరేగాయి. ఎప్పటికప్పుడు కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు అనేకం. ఇప్పుడక్కడ ఆ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలాంటి గొడవ లేదు. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. అధికార డీఎంకేకు గవర్నర్కు మధ్య అనేక విభేదాలు. తమిళనాడులో అయితే గవర్నర్ దిష్టిబొమ్మలను సైతం తగలబెట్టారు. గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా ఏకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో కూడా తమిళిసై గవర్నర్ గా ఉన్నప్పుడు సర్కార్కు, లోక్ భవన్ కు ఉప్పు నిప్పుగానే ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ ఇలాంటి పంచాయతీలు తలెత్తాయి. విచిత్రంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆయా రాష్ట్రాల్లో గొడవలన్నీ సద్దుమణిగాయి. విపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల పంచాయతీలు కామన్ గా మారాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే తామే శక్తివంతులమనేలా గవర్నర్ల వ్యవహార శైలి నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే చాలా కాలంగా ఈ విభేదాలు ఉన్నా కానీ లేటెస్ట్ గా మాత్రం ఈ వ్యవహార ధోరణి పెరగడం అనేది కాస్త ఆందోళన కలిగిస్తోంది. నిజానికి గవర్నర్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన వారు. కానీ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన లోక్ భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక సమస్యతో వ్యవహరించే సమయంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా కానీ శత్రు వైఖరి అనేది ఉండొద్దు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు. దీనికి కర్ణాటక, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఉదంతాలే నిదర్శనం. గవర్నర్ వ్యవస్థ అనేది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలన నుంచి ఉంది. అప్పట్లో వైస్రాయ్ అనేది కీలకమైన పదవి. గవర్నర్ అనేది కార్యనిర్వాహక అధిపతి. బ్రిటిష్ చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఓ గవర్నర్ అవసరం. ఆర్టికల్ 154 ప్రకారం కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్థం. సెక్షన్ 159 ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించే అధికారం ఉంటుంది. పేరుకు కార్యనిర్వాహక అధికారి అయినా వాస్తవాధికారం మాత్రం మంత్రివర్గానిదే. తిరిగి అదే మంత్రివర్గానికి శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి సూచన మేరకు చేసేది కూడా గవర్నరే. శాసనసభ్యులుగా శాసనసభకి వెళితే వారు శాసన వ్యవస్థలో భాగమవుతారు. కానీ అదే వాళ్లు ముఖ్యమంత్రిగానో లేక మంత్రిగానో సచివాలయానికి లేక ఆయా మంత్రిత్వ శాఖలకు వెళ్లినప్పుడు వారు ఎగ్జిక్యూటివ్లో భాగం. ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఉండేది గవర్నర్. గవర్నర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్ వ్యవస్థ వారధిలా ఉండాలి అనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నారు. కానీ ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్కు ఉంది. అయినా ఆ బిల్లును అమలు చేసే అంతిమ అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. గవర్నర్ వ్యవస్థ రాజకీయంగా పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తటస్థులను నియమించాలి అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. కానీ ఆ నమ్మకం కూడా పోయింది. ఎందుకంటే ఈ మధ్య అనేక రాష్ట్రాల్లో రాజకీయ నేపథ్యం లేని చాలా మంది గవర్నర్లయ్యారు. కానీ గవర్నర్ గిరి చేపట్టిన తర్వాత
పక్కా పొలిటీషియన్ అవతారం ఎత్తుతూ స్టేట్ గవర్నమెంట్లతో గొడవ పడుతున్నారు. వాస్తవానికి 1967 వరకు గవర్నర్ వ్యవస్థపై ఎలాంటి విమర్శలు లేవు. అప్పటి వరకు కేంద్రం, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండేవి. 1967 తర్వాత పరిస్థితి మారింది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉండటంతో గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు కేంద్రంలోని ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడంతో గవర్నర్ వ్యవస్థపై విమర్శలు మొదలయ్యాయి. ఉమ్మడి ఏపీకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీలో చీలిక తీసుకువచ్చారు. ఎన్టీ రామారావుకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న గవర్నర్ రామ్లాల్ నాదెండ్ల భాస్కర్ రావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడం వివాదాస్పదంగా మారింది. తర్వాత 1996లో గుజరాత్లో జరిగిన సంఘటనతో గవర్నర్ చర్యలపై విమర్శలు వచ్చాయి. గవర్నర్ రిపోర్టును ఆధారంగా చేసుకుని బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఈ మధ్య కాలంలోనూ గవర్నర్ల చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో గవర్నర్లు, సీఎంల మధ్య విభేదాలు చూస్తూనే ఉన్నాం. తమకు అనుకూలంగా ఉన్న గవర్నర్ అయితే ఒక రకంగానూ, లేకుంటే మరో రకంగానూ రాజకీయ పక్షాలు వ్యవహరించడం సహజమే. అలాగే కేంద్రంలో ఉన్న పార్టీకి చెందినవారు గవర్నర్లైతే ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో నిత్యం తగాదాలు రావడం ఇటీవలి కాలంలో తరచుగా జరుగుతోంది. గవర్నర్ రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు పరిపాలనా బాధ్యతలు చూసుకోవాలి. ఎవరి పనులు వాళ్లు చేస్తే అసలు సమస్య వచ్చే అవకాశమే లేదు. కానీ ఒకరి పరిధిలోకి మరొకరు రావాలని చూసినప్పుడే సమస్యలు వస్తున్నాయి. అసలు గవర్నర్ వేరు, ప్రభుత్వం వేరు కాదు. ప్రతి ప్రసంగంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ నా ప్రభుత్వమని సంబోధిస్తారు. అలాంటప్పుడు సమస్య ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ప్రజలతో ఎన్నికైన ఏ సర్కారైనా గవర్నర్ను గౌరవించాల్సిందే. గవర్నర్ కూడా తన పరిధి మేరకు ఉండాల్సిందే. ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకోలేని అమాయకులు ఎవరూ లేరు. అయితే కొన్ని కారణాల వల్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనులు లేనిపోని దూరం పెంచేస్తున్నాయి. అటు గవర్నర్కు, ఇటు ప్రభుత్వానికి మధ్య అధికారులు కూడా నలిగిపోవలసి వస్తుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, బెంగాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు అసెంబ్లీలో చదివి వినిపించాల్సిన గవర్నర్లు వాకౌట్ చేయడం దుష్ట సంప్రదాయానికి దారితీసే ప్రమాదముంది. ఇప్పటికైనా గవర్నర్లు హుందాగా వ్యవహరించాలి. ప్రభుత్వాలు కూడా గవర్నర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఇలా ఎవరి పరిధిలో వారుంటే ఎలాంటి సమస్య లేదు. కానీ అలా జరిగేదెప్పుడు, ఎవరి లిమిట్స్లో వారుండేదెప్పుడు అన్నది $1 మిలియన్ ప్రశ్న.